శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ శ్రావణ మాసంలో మకర రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కావడం, అవార్డులు రివార్డులు దొరకడం సంభవిస్తుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారం తృప్తికరంగా నడుస్తూ ఉంది, ఆదాయం బాగా లభిస్తూ ఉంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంది, లేదా శుభకార్యాలలో పాల్గొనడము, ధర్మ కార్యాలలో పాల్గొనడము, పూజలు పునస్కారాలు చేయడము, మన భారతీయ సాంప్రదాయం నందు శ్రద్ధ వహించడము అనేటువంటి జరుగుతూ ఉంది మకర రాశి వారికి. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం కుదించబడుతూ ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ సుఖంగా నెరవేరుతూ ఉంటాయి. వ్యవహారంలో, చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో మంచి జయం కలుగుతూ ఉంటుంది. రాజకీయాలలో ఉన్నటువంటి వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు మంచి శుభం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ముందుగా ప్రతి విషయాన్ని ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. యత్న కార్య సిద్ధి, చేసుకునేటువంటి ప్రతి పని కూడా యత్న కార్య సిద్ధి ఉంటుంది. కాకపోతే పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం చాలా మంచిది. పెద్దలంటే తల్లిదండ్రి మనకంటే పెద్దవాళ్ళే, లేదా స్వామీజీలు ఉన్నారు, పెద్దలు, దైవము, బ్రాహ్మణులు, ఇలాంటి వారి చేత ఆశీర్వచనాలు తీసుకోవడం చాలా మంచిది. అందరికంటే కూడా ముఖ్యమైనటువంటి యొక్క పెద్దలు మనకు తల్లి, తండ్రి. వీరి యొక్క ఆశీర్వచనాలు ఉదయమే లేచి వీరికి నమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి చాలా ఆస్కారం ఉంది. ఎందుకంటే మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చేతు, తల్లి తండ్రి కంటే మించినటువంటి ఒక దైవం ప్రపంచంలో లేదని చెప్తారు. కాబట్టి ముందు లేవగానే తల్లికి తండ్రికి నమస్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే కార్యక్రమాలు సుఖంగా నెరవేరడానికి మంచి ఉంది. కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రతి కార్యక్రమంలో నెరవేరడం వల్ల ఆప్తులతో సంప్రదింపులు చేయడము, మిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడము, ఆ కార్యక్రమాలు నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతోంది. రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఈ మకర రాశి వారికి మంచి శుభ సమయము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడము, ఉన్నతి లభించడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. మంచి ఆలోచనలతో కార్యాన్ని నెరవేర్చడం జరుగుతుంది. మంచి మంచి పనులు చేసి 10 మందిలో మెప్పు పొందడం అనేటువంటి జరుగుతుంది వీరికి. ఇకపోతే మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, అది సహజమైనటువంటిది. ఆ సంబంధం వచ్చినప్పటికీ వాటంతలవే సమసిపోవడము, దానికి సరైనటువంటి ఒక ఆలోచన మనకు రావడము, అవి సమసిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మొదటి వారంలో కొన్ని అశుభవార్తలు వినవలసి వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవసరం లేదు. ఎవరో దూరంగా ఉన్నటువంటి వాళ్ళ వల్ల, స్నేహితులే కావచ్చు, దూరంగా ఉన్న బంధువులే కావచ్చు, ఎవరైనా కొన్ని అశుభవార్తలు వినవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కొంత ఆకస్మికంగా ధనం నష్టం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బు ఖర్చు పెట్టే ముందు తొందరపాటు తనము అనేటువంటిది పనికిరాదు. మనోవిచారంతో ఉంటారు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి వారం. ఇక మూడవ వారం బుద్ధి బలం చేత కార్యాలు నెరవేర్చుకుంటారు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క బుద్ధి బలం చేత కార్యాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. విదేశయానం మంచిగా ఉంది, ప్రయత్నం చేయొచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు. ఇక ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి, పూర్తయిపోతాయి, మంచిగా ఉంది. భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అవి కూడా నెరవేరడము, అనుకున్నటువంటి ఒక ఫలితాన్ని పొందడం జరగబడుతుంది ఈ నెలలో ఈ మకర రాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే
ప్రతి కార్యం ముందు కూడా నిరుత్సాహం ఏర్పడుతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. మానసికంగా శారీరకంగా ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆందోళనతో నిరుత్సాహంగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. ఎప్పుడు మనస్సు నిక్కలుగా ఉండకుండా పోతుంది. శక్తికి మించినటువంటి యొక్క పనులు చేతబట్టుకొని ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉంటుంది. చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఏ పనైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. శక్తికి మించినటువంటి యొక్క పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది. గృహమునందు కలహాలు ఏర్పడము, మీరు చేసేటువంటి యొక్క పనులు కొన్ని మీ వారికి మీ ఇంట్లో నచ్చకపోవడం వల్ల ఇబ్బందుల పాలు కావడము, మానసికంగా కొద్దిగా కృంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. మీరు అధికంగా డబ్బుకు ఖర్చు పెడుతుంటారు. అలా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఉండడానికి మీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చెయ్యండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయడం వల్ల సకల దోషాలు పోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.